ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ఆనంద్ గారు, విదేశాల్లో మరి తెలుగు వారికి సంబంధించినంత వరకు భాషాభిమానం ఎట్లా ఉందంటారు? ఈరోజు అంతర్జాలం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మరి అంతర్జాలంలో తెలుగు అభివృద్ధికి ఎట్లాంటి కృషి జరుగుతోంది? నేను అమెరికాలో అత్యుత్తమమైనటువంటి ఫార్చ్యూన్ 100 కంపెనీలో పనిచేస్తూ చైనా వాళ్ళతో వ్యాపారం చేయడానికి వెళ్తే, మీ మ్యాండరిన్ చాలా చాలా సంక్లిష్టంగా ఉంటుంది, మేము మీతో వ్యాపారం చేయడానికి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటే, మా దేశంలో మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే మీరు మ్యాండరిన్ నేర్చుకోండి, మాకు ఆంగ్లం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు ఇటలీ, జర్మనీ తీసుకుంటే మీకు ఎక్కడా కూడా ఇంగ్లీష్ పదం కనిపించదు. భూతల స్వర్గంగా చెప్పే స్విట్జర్లాండ్లో మీకు ఇంగ్లీష్ ఒక్కళ్ళు మాట్లాడరు. ఆ దేశాలు వెనకబడి లేవే. కనుక ఇది ఒక విధమైనటువంటి కొద్ది మంది విద్యా వ్యాపారులు సృష్టించినటువంటిది. తప్పుడు ప్రచారాన్ని నిరోధించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద. ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్తే అద్భుతమైన ఉత్పత్తులు రైతులకి అందజేసేటువంటి శక్తి ఉంది, కానీ వాడు ఇంగ్లీష్లో చెప్పమంటారు, వాడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ వస్తోంది సమస్య. అటు అందుకోలేక ఇటు ఇది లేక. తెలుగులో కూడా ఒక్కసారి ఆలోచించండి, మనకి మొత్తం అంతా కలిపి 32 కోట్ల మంది అమెరికా ప్రజలు, తెలుగు వాళ్ళు 16 కోట్ల మంది. 32 కోట్ల మంది ఉపయోగించేటువంటి మన సాఫ్ట్వేర్ ఉత్పత్తులకి ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఉంటే, తెలుగు వాళ్ళు ఒక రైతుకి, ఒక నేతన్నకి, ఒక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కావలసినటువంటి సాంకేతిక పరమైన అంశాలు తెలుగులో కూడా చేయొచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మ్యాండరిన్లో చేస్తారు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలుగులో కూడా చెయ్యొచ్చు. చేస్తే ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వస్తాయో దాని గురించి ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. అందుకే ప్రాచీన భాష నుండి ప్రపంచ భాషగా తెలుగు, అంతర్జాలంలో తెలుగు అమ్మ భాషకు వెలుగు. నేటి యువతరం ఉపయోగించేటువంటి ఐప్యాడు, ఐఫోను, ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్లలో తెలుగు కనిపించాలి, తెలుగు వినిపించాలి. 3000 సంవత్సరాల ప్రాచీన హోదా ఉన్నటువంటి ఈ భాష ఇవాళ డిజిటల్గా, అంటే అంతర్జాలంలో ఒక్కటంటే ఒక్కటి సరి అయినటువంటి నిఘంటువు లేదు, ఒక వ్యాకరణం గురించి పరిశీలించుకునే అవకాశం లేదు, ఒక పద పరిష్కరిణి లేదు. ఇవన్నీ చేయటం మొదలు పెడితే తెలుగు నేర్చుకోవటం కోసం దరఖాస్తు ఫారాలు నింపి లైన్లో నుంచునేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో ఉంది. బయట రాష్ట్రానికి వెళ్ళకుండా ఈ కంపెనీలు, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్ ఎవరికి ఉద్యోగాలు ఇస్తాయి, ఎవరికి వాళ్ళ వ్యాపారం ఇస్తారు. ఇవాళ ఒక రైతుకి కావాల్సినటువంటి, ఒక నేతన్నకు కావాల్సినటువంటి ఉత్పత్తులు తెలుగులో తయారవుతున్నాయి అనుకోండి, వాడు తెలుగులో చేసి అమ్ముతాడు. వాళ్ళకి కావాల్సింది వ్యాపారం. బహుళ జాతి సంస్థల వ్యాపారం పెంచడం కోసం మన భాష వదులుకోవక్కర్లేదు. మీకు వ్యాపారం కావాలంటే మేం కూడా ఇస్తాము అనే సంఘటితమైనటువంటి భావన అందరూ ఇవాళ చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. 18 నెలలుగా బుద్ధప్రసాద్ గారి మనసులో వచ్చిన దానికి అంతర్జాలంలో తెలుగు మొదలు పెడితే ఇవాళ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎడోబీ కూడా మనం తయారు చేసినటువంటి యూనికోడ్ ఖతులని ఉపయోగించడానికి ముందుకు వస్తున్నారు. భారతదేశంలో అత్యధికంగా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నటువంటి రాష్ట్రం. 8.5 కోట్ల ప్రజలకి 6.5 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. తెలుగులో సంక్షిప్త సందేశం పంపించుకోలేం. తెలుగులో మొబైల్లో ఉన్నటువంటి ఉపకరణాలు గనక తయారు చేయటం మొదలు పెడితే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చే కంప్యూటర్ సైన్స్ వాడిని ఎగరేసుకుపోతారు. ఇవన్నీ ఏంటంటే ప్రచారం అవసరం. తప్పుడు ప్రచారాన్ని నిరోధించి మంచి విషయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి తెలియజెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అది సమిష్టి బాధ్యత. రైట్. మొత్తం మీద ఒకసారి సూచనలు ఆహ్వానిద్దాం. ఎట్లాంటి సూచనలు చేయటం ద్వారా తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వము, సంఘాలు, ప్రజలు దోహదపడగలరు, తద్వారా మన భాష మరింత పరిపుష్టం అవుతుందన్నటువంటి అంశాన్ని నిపుణులను అడిగి తెలుసుకుందాం. మంజులత్ గారు, తెలుగు భాష ప్రజలకు మరింత చేరువుకు వెళ్ళాలి, విద్యార్థులకు మరింత చేరువుకు వెళ్ళాలి అంటే మీరేం సూచన చేస్తారు? తెలుగుని కంప్యూటర్ భాషగా పెంపొందించడం, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ ప్రయత్నాలకు ప్రభుత్వం ఇంకా కొంత ప్రోత్సాహం ఇచ్చి, ఇంకా కొంత నిధులు, ఇంకా కొన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు అందజేస్తే ఆ ప్రయత్నాలు ఇంకా త్వరగా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అట్లాగే తెలుగులో
యంత్రానువాదం మీద దాని ఆ పరిశోధన కూడా మొదలైంది. అది చాలా చురుగ్గా జరుగుతోంది. అయితే దానికి ఇంకా కొన్ని సౌకర్యాలు చాలా అవసరం అవుతున్నాయి. ఈనాడు సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ చదువులు చదువుకుని ఇంగ్లీషే చదివిన యువతరం వాళ్ళు తెలుగులో సాఫ్ట్వేరు, తెలుగు భాషను కంప్యూటర్ భాషగా పెంపొందించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. నాకు తెలిసిన గణాంకాల ప్రకారం ఇంగ్లీషును అర్థం చేసుకొని కాస్తో కూస్తో అర్థం చేసుకోగలిగిన వాళ్ళు 21%. ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువ ఉండొచ్చు. కనుక తెలుగు అవసరాలు చాలా ఉన్నాయి. ఆ అవసరాల మేరకు మనం పనిచేయలేకపోతున్నాం. అందరం ఆ అవసరాలు తీర్చలేకపోతున్నాం. కనుక భాషా మాధ్యమం కూడా చాలా ముఖ్యం. మాతృభాషా మాధ్యమం చాలా ముఖ్యం. శివారెడ్డి గారు, తెలుగు విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు చేసినటువంటి కృషికి అదనంగా ఇంకా ఎట్లాంటి కృషి చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నిఘంటు నిర్మాణ శాఖ పక్షాన ఒక ప్రామాణికమైన ఆధునిక నిఘంటు సిద్ధం చేయటం, తర్వాత మాండలికాలన్నీ సేకరించి దాన్ని ఒక 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 పద్ధతిలో నిఘంటు నిర్మించే వారికి సహకారంగా ఉండేటట్టు చూడటం. ఈ మాండలికాల మీద ఒక విపరీతమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మీకు విషయం చెప్తాను నేను. తెలంగాణ తెలుగు అంటే చార్మినార్ తెలుగు, నీవు బి ఉన్నావా నేను బి వస్తా అని తెలంగాణ మాండలికాన్ని ఎగతాళి చేసే ఒక అలవాటు మన చలనచిత్రాలు నేర్పాయి మనకు. అందువల్ల ప్రామాణికమైన మాండలికాలు కూడా మనం చూడాలి, అన్ని నిఘంటులు పనికి వస్తాయి. ఆ రకంగా మేము ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఈ తెలుగులో మనం ఎంత కాదన్నా ఈ ఆధునిక అవసరాలకు ఉపయోగపడేటటువంటి గ్రంథాలే కాకుండా మన ప్రాచీన సాహిత్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల తెలుగు విశ్వవిద్యాలయం ఆలోచిస్తున్న ఏమిటంటే ఒక మంచి రచనలు కావ్యాలు ఉంటాయనుకోండి, వాటికి వ్యాఖ్యానాలు రాసి ప్రజలకు అందజేస్తే కొంచెం అభిమానం పెరగడానికి అవకాశం ఉంది. అంటే మేము దాని ద్వారా కావ్యాలు రాయాలి, ఈ భాషను రాయాలనే ఉద్దేశం కాదు. కావ్యాలను మన సంస్కృతిని చెప్పాలంటే కావ్యాలు కూడా ఒక ఆధారం కాబట్టి వాటి వ్యాఖ్యానాలు రాయించి ప్రజలకు అందజేసే ఉద్దేశంతో ఉన్నాం. అది ఇప్పుడు మరో విరామం.